ఈరోజు అంబర్పేట్ నియోజకవర్గంలో ఈరోజు అందరికీ కూడా 99 చెక్కులు షాదీ ముబారక్ మరియు మహాలక్ష్మి కళ్యాణ లక్ష్మి పేరిట చెక్కులను అందించడం జరిగింది. ఈరోజు రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో ఇంత తొందరగా మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 20 నెలలే గడుస్తుంది. ఇంత తక్కువ సమయంలో ఇన్ని చెక్కులను ఇవ్వడం, అది మా కాన్స్టిట్యున్సీకి 99 చెక్కులు ఇవ్వడం అనేది మాకు ఎంతో హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రజలందరూ కూడా చెక్కులు అందుకున్న వారందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక పేదవాడి ఇంట్లో పెళ్లి చేయడం అంటే ఎంత కష్టమో, అది ఒక పేదవాడి కష్టాన్ని గుర్తించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో 70 షాదీ ముబారక్ చెక్కులు మరియు 29 కళ్యాణ లక్ష్మి పేరిట ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా నియోజకవర్గ పెద్దలు శ్రీ వి హనుమంతరావు గారు మరియు అలాగే ఇక్కడ మేము స్థానిక కంటెస్టెడ్ కార్పొరేటర్ ఇక్కడ స్థానికులందరూ కూడా ఇక్కడ కలిసి ఈ చెక్కులను అందివ్వడం జరిగింది. ఈ సందర్భంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల పక్షంలో ఉంటుందని అనడానికి ఇదొక నిదర్శనంగా చెప్పవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంత తక్కువ సమయంలోనే ఇన్ని సంక్షేమ పథకాలను ఏవైతే చెప్పిందో, మాట్లాడిందో ఇంతకు ముందుకు, అవన్నీ కూడా ఒకటి వెనుక యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ అమలు పరుస్తూ వస్తుంది. అలాగే ఇందులో భాగంగా ఈరోజు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. అలాగే ప్రతి పేదవాడు కూడా సన్నబియ్యం తినాలనే ఆకాంక్షతో రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి ఈరోజు ప్రతి ఇంట కూడా రేషన్ బియ్యము మరియు తెల్ల రేషన్ కార్డును అందించడం జరిగింది. దీని ద్వారా ప్రతి పేదవాడు కూడా ఎంతో లబ్ధి పొందుతున్నాడు. అందుకు నిదర్శనం మా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే అన్ని సంక్షేమ పథకాలనే చెప్పవచ్చును. అలాగే ఇంత తక్కువ సమయంలో గత ప్రభుత్వంతో పోలిస్తే వాళ్ళు 10 ఏళ్లలో చేయలేని అన్ని సంక్షేమ పథకాలన్నీ కూడా అక్కడ అటుకునెక్కించారు. 10 ఏళ్ల వారి పరిపాలనలో ఒక్క పేదవాడికి కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరగలేదు వారి పాలనలో. అలాంటిది మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఇంత తక్కువ సమయంలోనే మేము ప్రతి ఒక్క అంశాన్ని కూడా తీసుకొని వారి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారి సమస్యల పరిష్కారానికే కృషి చేస్తుంది మా కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే మా రేవంత్ రెడ్డి గారికి మరియు వారి మంత్రి కమిటీ సభ్యులకు మరియు అలాగే ఈ అంబర్పేట్ నియోజకవర్గం హనుమంతరావు గారికి, ఇన్ఛార్జ్ డీసీసీ ఖైరతాబాద్ రోహిన్ రెడ్డి గారికి కూడా ఈ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.